ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న 3 టీ20ల సిరీస్లో భాగంగా ఈరోజు రెండవ టీ20 మ్యాచ్ జరిగింది. మొదటగా ఇండియా 2 చేంజెస్తో జరిగింది. ఒకటి, శుభ్మన్ గిల్ స్థానంలో యశస్వి జైస్వాల్ని తీసుకోగా తిలక్ వర్మ స్థానంలో విరాట్ కోహ్లీ తీసుకున్నారు. తొలుత బ్యాటింగ్ దిగిన ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో వన్డౌన్ బ్యాటర్ గులాబుద్దీన్ నైబ్ 57 రన్స్ 35 బంతుల్లో 5 ఫోర్లు 4 సిక్స్లు ఒక్కడే అర్ధశతకం చేశాడు. నజీబుల్లా జద్రాన్ 23 పరుగులు 21 బంతుల్లో పర్వాలేదనిపించాడు. కరీం జన్నాద్ 20 10 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్స్. ముజిబర్ రెహమాన్ 21 9 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్స్లు మెరుపులు మెరిపించారు. చివరి ఓవర్లో ఆఫ్ఘనిస్తాన్ 4 వికెట్లు కోల్పోయింది. అందులో 3 రన్అట్లు కావడం విశేషం. భారత్ బౌలర్లలో హర్షదీప్ సింగ్ 3 వికెట్లు, రవి బిష్నాయ్ 2 వికెట్లు, అక్షర్ పటేల్ 2 వికెట్లు, శివం దుబే 1 వికెట్ తీశారు. తర్వాత ఇండియా జయభేరి ముగించింది. ఇబ్రహీం జద్రాన్ బృందాన్ని 6 వికెట్ల తేడాతో ఇండియా ఓడించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ 2-0తో గెలుచుకుంది. టీ20 ప్రపంచ కప్ 2024 ముందు ఆడుతున్న ఆఖరి ద్వైపాక్షిక సిరీస్లో ఆఫ్ఘనిస్తాన్పై ఆధిపత్యం కనబరుస్తూ సత్తా చాటుకుంది. ముఖ్యంగా యువ ఆటగాళ్లే విజయంలో కీలక పాత్ర పోషించడం విశేషం. కాగా టీమిండియా తొలిసారి టీ20 సిరీస్ ఆడేందుకు ఆఫ్ఘనిస్తాన్ భారత్ పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ గైర్హాజరీతో యువ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ ఆ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో మొహాలీ వేదికగా తొలి మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో భారత్ చేతిలో ఓడిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆదివారం నాటి మ్యాచ్లో 6 వికెట్ల తేడాతోనే ఓటమి పాలైంది. ఇండోర్ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జందాన్ బృందం నిర్ణీత 20 ఓవర్లు 172 పరుగులకు ఆలౌట్ అయింది. ఇది మెరుగైన స్కోరే అయినప్పటికీ పరుగుల వరద పారించడానికి వీలైన హోల్కర్ స్టేడియంలో టీమిండియాని నిర్వహించడం అంత తేలిక కాదని ఆఫ్ఘనిస్తాన్కు త్వరగానే అర్థమైంది. ఇండియా ఇన్నింగ్స్లో 5వ బంతికే కెప్టెన్ రోహిత్ శర్మను డకౌట్ చేసినప్పటికీ మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆఫ్ఘన్ బౌలర్లకు కొరకరాని కోయిలా మారాడు. విరాట్ కోహ్లీ 16 బంతుల్లో 29 పరుగులు కూడా త్వరగానే పేలించిన పట్టుదలగా క్రీజులో నిలబడ్డాడు. కోహ్లీ స్థానంలో క్రీజులోకి వచ్చిన శివం దుబేతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. జైస్వాల్ 34 బంతుల్లోనే 5 ఫోర్లు 1 సిక్సర్ సహాయంతో చెలరేగితో 68 పరుగులు సాధించగా దుబే 32 బంతుల్లో 5 ఫోర్లు 4 సిక్స్లతో 63 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీళ్ళిద్దరు సునామీ ఇన్నింగ్స్ కారణంగా 15.4 ఓవర్లో టీమిండియా ఆఫ్ఘనిస్తాన్ విధించిన 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. సిరీస్ను 2-0తో సొంతం చేసుకుంది. కీలక సమయంలో ఆఫ్ఘన్ కీలక వికెట్లు జద్రాన్, గులాబుద్దీన్ తీసిన అక్షర్ పటేల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అదొక్కటే లోటు అనిపించింది. అంతా బాగానే ఉన్న తొలి టీ20 మాదిరే రెండో టీ20లోనూ రోహిత్ శర్మ డకౌట్గా కావడం అభిమానులకు నిరాశ కలిగించింది. రీ ఎంట్రీలో హిట్మ్యాన్ మెరుపులు చూడాలనుకుంటే ఆ లోటు ఇప్పటికీ అలాగే మిగిలిపోయింది. ఈరోజు మ్యాచ్ ద్వారా రోహిత్ శర్మ ఒక అద్భుతమైన రికార్డు సృష్టించాడు. అదేంటంటే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అత్యంత అరుదైన ఘనత సాధించాడు. పొట్టి ఫార్మాట్ క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20లో 150వ మ్యాచ్ పూర్తి చేసుకున్న తొలి పురుష క్రికెటర్గా రికార్డుకెక్కాడు. ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్లో 3 ఫార్మాట్లో తొలి 150 మ్యాచ్లు పూర్తి చేసుకున్న క్రికెటర్లు ఎవరంటే 150 టెస్టులు ఆడింది ఫస్ట్ అలెన్ బోర్డర్ ఆస్ట్రేలియా టీం నుంచి డిసెంబర్ 1993లో ఆడినాడు. అదే వన్డేల్లో 150 వన్డేలు అలెన్ బోర్డరే ఫిబ్రవరి 1987లో ఆడారు. తర్వాత టీ20లో మన రోహిత్ శర్మ ఈరోజు మ్యాచ్తో ఆ ఘనత సాధించాడు. అంతేకాకుండా కొన్ని రికార్డులు ఏంటంటే హైయెస్ట్ టార్గెట్ సక్సెస్ఫుల్ చేజ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్తో టీ20లో ఫస్ట్ శ్రీలంక 176, షార్జాలో 2022లో ఉంటే సెకండ్ 173 ఇండియా ఈరోజు మ్యాచ్లో జరిగింది. వరెస్ట్ ఎకనామీ రన్ రైట్ ఫర్ ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్స్ ఇన్ టీ20లో ఈరోజు మ్యాచే 13.85 సమర్పించుకున్నది. 7 ఓవర్లకు గాను 97 పరుగులు ఇచ్చారు. అలాగే ఇండియా హోమ్ టీ20 సిరీస్లో 2019 నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు 15 మ్యాచ్లు ఆడిన ఇండియా 13 గెలిచి 2 డ్రా చేసుకున్నది. అసలు ఏమీ ఓడిపోకుండా దిగ్విజయంగా ఉన్నది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేస్తారని, లైక్ చేయకపోతే లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ మహేంద్ర. థ్యాంక్ యూ.